అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు మనము ఫస్ట్ టైం ఇలా మాట్లాడబోతున్నాం. ఈరోజు నుంచి ఈ యొక్క వీడియోస్ అయినంత ఎవ్రీడే నేను వేయాలని ప్రయత్నం చేస్తున్నా. సో, ఈరోజు మనం మాట్లాడబోయే ఒక టాపిక్ చాలా ప్రాముఖ్యమైన టాపిక్. ఎందుకంటే ఈ టాపిక్ చాలామంది కవర్ చేయరు, చూడరు. సో, మనం ఈరోజు చూడబోయే టాపిక్ గ్లోటింగ్. గ్లోటింగ్ అంటే ఏంటంటే మనల్ని మనం గొప్పగా ఫీల్ అవ్వకపోవడం, మనము సెల్ఫ్ బోస్టింగ్ చేసి ఇంకా హెవీగా మనల్ని మనం చూపించుకొని అందరి దగ్గర మనం మెప్పు పొందాలని వారి దగ్గర మెప్పు కోరి వారి దగ్గర మనం గొప్పతనం కోరుకునే వాళ్ళం ఉంటాం. అలాగే కేవలం అలా కోరడం మాత్రం కాదు, మన ఒక సక్సెస్ని వారి మీద వేసి రుద్దడానికి ట్రై చేస్తాం. మన జీవితం వేరే, వారి జీవితం వేరే. కానీ మనం ఏం చేస్తామంటే మేము గ్రేట్, మాలా మీరు ఉండండి, మేము ఇలా చేసేసినాం, మీరు ఇలా చేయండి అని మనము గొప్పగా ఫీల్ అయిపోయి మెప్పు పొందుకుంటాం. ఇది గ్లోటింగ్ అంటే. ఎందుకు ఇది చాలా ప్రాముఖ్యమైన టాపిక్? ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి, కానీ నాకు అనిపించింది ఇది చాలా ముఖ్యమని. ఎందుకంటే ఈ కాలంలో మనుషులు ఎలా అయిపోయారంటే వారు గొప్పతనం కోరుకుంటారు. అది కోరుకోవడం మాత్రం కాదు, వారు వరే ఇంకొకరు తయారు చేసే ట్రై చేస్తారు. వారి దగ్గర నుంచి కానీ గొప్పతనం కోరుకునేకి ట్రై చేస్తారు. వాళ్ళందరూ వాళ్ళు ఎంత మంచి వ్యక్తి, సూపర్ అని చెప్పేలాగా అందరూ సిద్ధమవుతున్నారు. నా జీవితంలో నేను అలానే ఉన్నాను. కొద్ది రోజుల ముందైతే ఏదో ఒక చిన్న విషయం నా చుట్టన్న వారికి జరిగినను ఎగ్జాంపుల్ అమ్మ చెప్తుంది, పలానా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళ జీవితాలు ఇలా ఉన్నాయంటే నేను ఒకే మాట అనేవాడిని, నా జీవితం సూపర్ అమ్మా, నేను ఎట్లా ఉన్నాను చూడు, నాలా ఉండాలా, నేను పర్ఫెక్ట్, నా జీవితం చాలా పర్ఫెక్ట్గా ఉంది, నాలో ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేదని చెప్పేవాడిని. చెప్పేది మాత్రం కాకుండా దాన్ని ఎలా ప్రొలాంగ్ చేస్తానంటే అవతల వాళ్ళని చెప్పాలా, అవును నీ లైఫ్ సూపర్ అని చెప్పేవాళ్ళు. అలా చెప్పేవాడిని. ఎగ్జాంపుల్ నా చుట్టూ ఉన్న వారు ఎవరైనా చిన్న తప్పు చేసినప్పుడు నేను చెప్పేవాడిని, ఏమి ఇలా చేస్తుంది, నేనైతే ఇలా చేసి ఉంటాను తెలుసా, నేనేం చేసినాను తెలుసా అనేసి నా జీవితంలో జరిగిన ఒక ఘటన తీసుకుని వచ్చి చూపించేవాడిని. అదే వేరే సిచ్యువేషన్, ఇదే వేరే సిచ్యువేషన్. కానీ ఏం చేస్తానంటే ఐ ట్రై టు గ్లోట్ మై సెల్ఫ్. సో ఇది ఇలా అని చూపించడం వల్ల ఏమవుతున్నదంటే చుట్టూ వారికి బాధ కలిగేది. నా మాటలు ఏమి ఇలా మాట్లాడుతున్నారు, నాలో ఎలా ఫీల్ అయ్యేదంటే వా నేను సూపర్ అని ఫీల్ అయ్యేవాడు. దీనివల్ల చాలా బాధపడేవాడిని. నేను బాధపడేవాను కాదు, బాధపడేవారు. వాళ్ళు చూసి నేను అనుకున్నాను ఎందుకు ఇలా అని. సో నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను. చాలా వరకు దాన్ని తగ్గించాను. ఇప్పుడు కానీ అప్పుడప్పుడు అది వస్తూ ఉంటుంది బయటికి, ఎందుకంటే మనుషులు కదా, సో తెలియకుండా అది వచ్చేస్తుంది. సో దాన్ని అయినంత దాన్ని ఆపివేయడానికి ట్రై చేస్తున్నా. ఎందుకంటే చాలా ఏమవుతుందంటే అలా గ్లోట్ చేయడం వల్ల మన జీవితాలు అలానే ఉండిపోతుంది. దేవుడు అలా మనం కోరలేదు. ఎందుకంటే ఆనాడు చూసినప్పుడైతే పౌలు గారు కానీ పేతురు గారు కానీ వాళ్ళు చేసిన సేవ చాలా గొప్పది. వారు మెప్పు పొంది వారు గొప్పతనం కోరుకోవాలనుకుంటే ఒక్క పక్క ఒక చర్చ్ కట్టేసి వేల కొలది ప్రజలను అక్కడ తీసుకొని వచ్చి వారు గొప్పగా జీవించుంటారు. కానీ వారు దాన్ని చేయలేదు. వాళ్ళు చేసింది ఏంటంటే ఒక మంచిగా ఒక సంఘాన్ని, మంచి ప్రజల్ని ఒక ప్లేస్లో సిద్ధపరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. ఇది అనుకుంటేనే నాకు ఒక ఆశ్చర్యమైన ప్లేస్. ఎందుకంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనకు ఉద్యోగంలో మనం ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాం అనుకుంటే, ఆ కంపెనీ స్టార్ట్ చేసి కష్టపడి ఒక 100 మందిని మనం చేర్చుకుంటాం. వాళ్ళు 100 మంది మన దగ్గర పని చేస్తారు. 100 మంది పని చేస్తున్నప్పుడు వారికి శాలరీ ఇచ్చి వాళ్ళు మంచిగా వాళ్ళకి అన్నీ నేర్పించి మంచిగా వాళ్ళని సిద్ధపరిచి మన దగ్గర ఉంచుకుంటాం. ఇవన్నీ వద్దనుకొని సడన్గా ఇవన్నీ వదిలేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇంకొక చిన్న కంపెనీ, ఒక చిన్న అంగడిగా ఓపెన్ చేసుకొని మళ్ళీ అక్కడ స్టార్టింగ్ నుంచి జీరో నుంచి స్టార్ట్ చేసి ఇష్టపడతామా? ఇష్టపడం. నేనైతే ఇష్టపడను. ఎందుకంటే అది చాలా కష్టం. ఎందుకంటే అంత మంచి ఉన్నత స్థితి, ఇప్పుడు 100 మెంబర్స్ మన దగ్గర పని చేస్తున్నారంటే వాళ్ళందరికి మనమే బాస్. సో వారి దగ్గర మంచి గౌరవంగా ఉంటాం, వాళ్ళ దగ్గర సూపర్గా ఉంటాం, అందరికీ పని చెప్పేవారుగా ఉంటాం, వాళ్ళందరూ మా బాస్ సూపర్ అని చెప్తా ఉంటారు. కానీ సడన్గా అక్కడ వదిలేసి నేను ఇంకొక
చిన్న కంపెనీ మరలా పోయి మరలా ప్రారంభిస్తే అక్కడ నాకెవరుండరు. మళ్ళీ ఐ హావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. మళ్ళా స్లోగా స్టార్ట్ చేయాలి. అక్కడ ఒక ఇద్దరు, ముగ్గురు, నలుగురు మరలా స్టార్ట్ చేయాలి. అది చాలా ప్రాసెస్ చాలా కష్టమైంది. నాకనిపిస్తుంది ఎందుకు ఇలా చేశారనేసి. ఎందుకంటే పౌలు గారు గాని, పేతురు గాని, వాళ్ళ అపోస్టల్స్ కానీ వాళ్ళు అనుకుంటే ఒక స్థలం నుండి సూపర్‌గా చేసుండొచ్చు. కానీ వాళ్ళు అది చేయలే. వారు ఏం చేశారంటే చాలా ప్రజలు, వేల కొలది ప్రజల్ని గొప్పగా దేవుళ్ళు నడిపించి, గొప్ప కార్యాలు చేసి, అద్భుతాలు చేసి, వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేసి, అందరు చుట్టుపక్కల ఉన్న వారందరి మధ్యలో వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూసేవారు. ఎవరు వీళ్ళు ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నారని చెప్పతగిన గొప్ప కార్యాలు చేస్తా ఉన్నారు. కానీ వారు వాటన్నిటిని చూసి వాహ్! సూపర్! ఇవన్నీ నా వల్లే అయింది. ఇది నేనే చేసినాను. అట్లా అనుకోకుండా గానీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నది. దేవుడు నాకు ఇవన్నీ ఇచ్చాడు. ఇది నాది అని అనుకోలే. వాళ్ళేం చేశారంటే అవన్నీ వదిలిపెట్టి వాళ్ళు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేకి మొదలుపెట్టారు. అది గొప్పతనం. అందుకు వారి గురించి ఈ రోజు గాని మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ఏం చెప్పేది స్వరం ఉండొచ్చు. గొప్పగా జ్ఞానము, మాట్లాడగలిగిన తలాంతు ఇవన్నీ ఉన్నదని మనం బోస్ట్ చేసుకొని మనము మనమే సూపరు. నేను అందరిలోనూ గౌరవప్రదమైన స్థితిలో ఉన్నాను. నాకు అన్నీ తెలుసు. నాకు ఎన్ని కావాలని అనుకోవడం వ్యర్థం. ఎందుకంటే అవన్నీ ఏ పాటికి ఉపయోగం లేదు. మనం గొప్ప కోరికలని కాదు కానీ దేవుడు గొప్పతనం మన ద్వారా పొందుకోవాలి. హల్లెలూయా! అలా పొందుకున్నప్పుడు జీవితాలు చాలా గొప్పగా ఉంటది. మనల్ని చూస్తారండి. ఎగ్జాంపుల్ మనం వెళ్ళి ఒక సంఘంలో మనల్ని చూస్తారు. పురుషోత్తం అనుకో పురుషోత్తం ఎలాంటి వ్యక్తి? తను ఎలా ఉన్నాడు అని చూస్తా ఉంటారు. ఒకవేళ నేను ఎక్కువ గొప్పతనం కోరుకునే వాడిని అయితే నేను వాళ్ళకొక బ్యాడ్ ఎగ్జాంపుల్‌గా మారిపోతాను. నేనే పర్ఫెక్ట్ మాట్లాడుకోవడానికి వాళ్ళకి ఎక్కడో పక్క విసుగొస్తది. ఏంటి ఎప్పుడు ఈయనే పర్ఫెక్ట్ అంటుంటారు. ఈయనే కరెక్ట్ అంటా ఉంటారు. ఏం మాకు తెలీదా అని. ఎందుకంటే మానవులుగా ప్రతి ఒక్కరికి ఆ ఫీల్ వచ్చే వస్తది. సో, మనం ఎలా కేర్‌ఫుల్‌గా ఉండాలంటే ఎంత తెలిసినా, ఎంత సూపర్ అయినా గానీ మనం తగ్గించుకోవడం ఖాయం. నేను ఫోటోగ్రాఫర్‌ని. కానీ ఇప్పటికి చెప్తున్నాను నాలా వరస్ట్ ఫోటోగ్రాఫర్ ఎవరు లేరు. నాకింకా నేను అనుకుంటే ఈ పాటికి చాలా ఉన్నత స్థితికి వెళ్ళుండొచ్చు. కానీ నేను ఇవ్వాల్సిన ఒక డెడికేషన్ ఇలే, నా టైం ఇలే దాంట్లో. సో, స్టిల్ ఐ యామ్ ఎ మీడియోకర్ ఫోటోగ్రాఫర్. మీడియోకర్ అనే కన్నా ఐ యామ్ ఎ బ్యాడ్ ఫోటోగ్రాఫర్. సో, మా మా బంధువులు చెప్పొచ్చు, మా అమ్మ, నా భార్య చెప్పొచ్చు. యూ ఆర్ ఎ గుడ్ ఫోటోగ్రాఫర్ అని. అది ప్రేమ. ఆ ప్రేమ నా తలకెక్కించుకొని నేనే ద బెస్ట్ ఫోటోగ్రాఫర్ అనుకోని నేను ఖుషి అయిపోయి అందరి దగ్గరికి పోయి నేను చెప్పుకుంటే నా అంత మూర్ఖుడు ఎవరు ఉండడు. ఎందుకంటే బయటికి వెళ్లి చూస్తే నాకన్నా వేల కొలది మంది నాకన్నా బెటర్‌గా ఉన్నారు. వారు చేస్తున్న పని సూపర్‌గా ఉంటుంది. సో, వారికన్నా నేను గొప్పోడిని కాదు. నాకు తెలిసిన దాంట్లో ఓకే. ఐయామ్ బెటర్. సో, మనం ఏ స్థితిలో ఉన్నాం, మన దేవుడు మనల్ని ఎలా ఉంచాడని ఒక్కసారి గ్రహించాల. నేనే సూపర్ అనుకునే దాన్ని ఈరోజు వదిలేద్దాం. ఎందుకంటే దేవుడు మనల్ని సూపర్‌గా ఉంచడానికి ప్రయత్నం చేశారు కాబట్టి మనం ఇక్కడ నిలబడి ఉంటున్నాం. హల్లెలూయా! సో, ఈరోజు మనం ఏం చేద్దామంటే మనల్ని తగ్గించుకుందాం. తగ్గించుకొని ఆనాడు పౌలు గారు గాని, పేతురు గారు గాని చేసిన సేవని గుర్తు తెచ్చుకుందాం. గుర్తు తెచ్చుకొని మనం వారి వలె గొప్పతనం కోరుకునేది కాదండి. మనం ఒక స్థలంలో బాగా మన దేవుడిని పైకి లేపాడంటే అక్కడే ఉండిపోయి అక్కడ జీవిత కాలం నేనే సూపర్ అనుకోని కాదు. దేవుడు ఒక మెయిన్ కట్టడ ఏమంటే అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేకరికి వెళ్ళి వారికి సువార్త చెప్పడం, అనేకుల్ని దేవుడి దగ్గర తీసుకొని రావడం. ఆ విషయాన్ని చేద్దాం. ఎందుకంటే అది చాలా పెద్ద పని. ఆ పని వదిలేసి మనం ఒక దాంట్లో ఒక చిన్న ఏంలో ఒక చిన్నగా ఒక 2 పాటలు నేను భలే పాడతాను అనుకోని దాంట్లోనే సంతృప్తి అయిపోయి నేనే బెస్ట్ అనుకోకుండా నేను ఇంకా ఏం లేదు. నాకన్నా గొప్పగా పాడేవారు ఉండరు. నాకన్నా గొప్పగా వాక్యాన్ని చెప్పేవారు ఉండరు. నాకన్నా సూపర్‌గా యూట్యూబ్ వీడియోస్ చేసేవారు ఉండరని అనుకోని వారందరి ముందు నేను ఏమి లేదు అని అనుకోని మనం ఏం చే మనం తగ్గించుకున్నాం. తగ్గించుకున్నప్పుడు దేవుడే అలానే స్లోగా గొప్ప చేస్తాడు మాకు. దేవుడే మనల్ని గొప్పగా చేసి మనల్ని ఉన్నత స్థితికి తీసుకొని పోతాడు. ఆనాడు మోషే గారు నా వల్ల మాట్లాడెక్కను రా దేవుడా! నేనేం చేశాను అన్నప్పుడు దేవుడు ఆయన ద్వారా గొప్ప కార్యాలు చేశారు. ఆ రోజు మోషే గారు నాకు అన్నీ వచ్చు. దేవుడే నన్ను ఇలా నిలబెడుతున్నా అంటే నేను ఏ పాటి వాడిని సూపర్ నేను అని అనుకుంటే అంత గొప్ప చేసుండేవాడు కాదేమో. ఆయన తగ్గించుకున్నాడు. ఆయన ఆయన స్థితి ఏంటో దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు.
హల్లెలూయా! అలా మనం గాని మనలో ఉండే ఆ గొప్పతనాన్ని తీసివేయడం. ఎందుకంటే మనము అందరూ ఈక్వల్. ఇప్పుడు కొంతమంది ఎలా అయిపోతున్నామంటే మనము ఆహ్, మన చుట్టూ ఉండేవారి మధ్యలో మనమే సుపీరియర్‌గా ఫీల్ అయిపోతుంటాం. మన సంఘస్థులు, మన యొక్క స్నేహితుల మధ్యలో మేమే బెస్ట్. వి ఆర్ ద టాప్ మోస్ట్ మనమే ఫీల్ అయిపోతున్నాం. అలా కాకుండా వారితో పాటు మన సమానమని అనుకుని ఒకసారి ఫీల్ అవ్వండి. అప్పుడు వారితో మాట్లాడడానికి అవకాశం దొరుకుతది. మనం సుపీరియర్‌గానే ఉన్నామంటే వారితో మాట్లాడేకి, సువార్త చెప్పేకి అవకాశం రాదు. కానీ వారితో సమానం అనుకున్నప్పుడు దేవుడు మనకొక అవకాశం ఇస్తాడు వారితో మాట్లాడడానికి. హల్లెలూయా! సో, ఈరోజు ఈ యొక్క టాపిక్‌ల ద్వారా నేను చెప్పదలుచుకుంటున్నది ఏంటంటే, తగ్గించుకుందాం. దేవుణ్ణి మనం గొప్ప చేద్దాం. ఆమేన్. ఈ ఈ వీడియోస్ కంటిన్యూయస్‌గా రావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ముఖ్యంగా. మీ యొక్క థాట్స్ ఏముంటున్నదో, ఎలా ఇంకా ఇంప్రూవ్ చేయాలి, నెక్స్ట్ ఏం ఒక టాపిక్ మాట్లాడాలని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.